Welcome back to Away, the travel show. చుట్టూ హిమాలయాల సాక్షిగా భారత్, చైనా మధ్యలో శాండ్విచ్లా లాక్ అయిపోయి ఉంటుంది భూటాన్. ప్రకృతి, పర్యావరణం అంటే అక్కడి వాళ్లకు పిచ్చి. ప్రపంచానికి పెనుముప్పు కలిగిస్తూ భయపెడుతున్న పర్యావరణ కాలుష్యం భూటాన్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇక ఒక దేశానికి రాజధాని నగరం అంటే ఎక్కడ లేని హంగులకి ప్రాధాన్యత కనిపిస్తుంది. కానీ భూటాన్ రాజధాని థింపూలో అయితే కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండవు. ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే కదిలే వాహనదారులు, పాదచారులు వెళ్తుంటే ఎవరూ ఆగమని చెప్పకుండానే కార్లు ఆపి మరీ దారిచ్చే డ్రైవర్లు, పచ్చదనాన్ని కాపాడడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే జనాలు. ఇలాంటి దృశ్యాలు చూడాలంటే భూటాన్ దాకా వెళ్లాల్సిందే. భూటాన్లోని పవిత్ర స్థలాలలో పారో వ్యాలీ ఒకటి. దీన్ని ఆనుకుని 3000 మీటర్ల ఎత్తులో భూటాన్ బౌద్ధ గురు రింపోచేకి ఉన్న ఆరామం ఉంటుంది. దీన్నే తగత్ షాంగ్ గోంఫా లేదా టైగర్స్ నెస్ట్ మొనాస్ట్రీ అని కూడా పిలుస్తారు. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరం పర్యాటకులకు స్వర్గధామమే అని చెప్పచ్చు. పద్మసంభవుడు అనే భారత సన్యాసి భూటాన్కు బౌద్ధం తీసుకువెళ్లాడని స్థానిక చరిత్ర చెప్తుంది. పద్మసంభవుణ్ణే గురు రింపోచేగా వాళ్లు ఆరాధిస్తారు. అందుకే భూటాన్లో ఎటు చూసినా పద్మశాంభవుని గుడులే కనిపిస్తాయి. భూటాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పారోలోనే ఉంది. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన వాణిజ్య విమానాశ్రయం ఇదే అంటారు. 5500 ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాల్ని దాటుకుని ఇక్కడి విమానాశ్రయంలో ఉన్న ఏకైక రన్వేపై విమానాన్ని ల్యాండ్ చేయటం అంత సులభమైన విషయం కాదు. భూటాన్లో చూడదగ్గ మరో ప్రదేశం అక్కడి జూ పార్క్. అందులో భూటాన్ జాతీయ జంతువు టాకిన్ ప్రత్యేక ఆకర్షణ. ఆవు, గొర్రె రూపాల సమ్మేళనంగా కనిపించే టాకిన్ హిమాలయాల్లో, అందున భూటాన్లో తప్ప మరెక్కడా కనిపించదు. భూటాన్లో ఎప్పుడు చూసినా ఆకాశంలో మబ్బులు నృత్యం చేస్తున్నట్టే ఉంటాయి. పైగా అవి కొండలకు కిందుగా కనిపిస్తూ మనల్ని ఇంకాస్త గిలిగింతలు పెడుతుంటాయి. ఇక అక్కడ 4 గంటలకే చీకటి తెరలు కమ్మేస్తాయి. టూరిస్టులకు కొత్త కాబట్టి లోయల్లో చీకటి మధ్య ప్రయాణం కాస్త భయపెట్టినా థ్రిల్లింగ్కి మాత్రం ఢోకా ఉండదు. గ్లోబల్ వార్మింగ్ ఏమో భూమండలాన్ని భయపెడుతోంది. లైఫ్ స్టైల్ జబ్బులొచ్చి ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన పొరుగునున్న భూటాన్ని చూసి నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది. రాచరికపు మచ్చని కడిగేసుకుని ఆలస్యంగానైనా ప్రజాస్వామ్యానికి పట్టం కట్టిన భూటాన్ పర్యావరణం, ప్రజల ఆనంద విషయంలో మాత్రం ప్రపంచ దేశాలన్నింటికీ అందనంతెత్తున ఆదర్శంగా నిలిచింది. మనశ్శాంతిగా ఉండడమే ఆనందం అనేది భూటాన్ నమ్మే సూత్రం. ఇదే అక్కడి ప్రభుత్వ నినాదం, ప్రజల జీవన విధానం కూడా. అభివృద్ధి చెందిన దేశాల్లో నీరు తాగకూడదు, అభివృద్ధి చెందిన దేశాల్లో గాలి పీల్చకూడదు అంటూ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులపై జోకుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో గాలి సంగతేమో కానీ పేద దేశాల లిస్టులో ఉండే భూటాన్లో మాత్రం మనసారా గాలిని పీల్చుకోవచ్చు, కడుపారా మంచినీళ్లు తాగొచ్చు. దేశాభివృద్ధి అనగానే వృద్ధి రేటు, ఉత్పత్తిలో పెరుగుదల గురించి ఆలోచించే లెక్కల్ని భూటాన్ అస్సలు పాటించదు. అలాగని భూటాన్ పారిశ్రామికీకరణకు దూరమూ కాదు. అక్కడ సిమెంట్, జిప్సం, ఇనుము ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ అన్నింటి మీద నియంత్రణే. మేం తప్పకుండా అభివృద్ధి చెందుతాం, అలాగని టెక్నాలజీ మా దేశ పందాన్ని, వారసత్వాన్ని నాశనం చేస్తామంటే ఒప్పుకోం అనంటారు.
పర్యావరణాన్ని మూల్యంగా చెల్లించే అభివృద్ధే కాదు అనేది భూటాన్ పాలకుల నమ్మకం. ఇక భూటాన్ కరెన్సీని గుల్ట్రమ్ అని అంటారు. గుల్ట్రమ్ విలువ భారతీయ రూపాయితో సమానం. భూటాన్లో మన డబ్బులు తీసుకుంటారు కానీ తిరిగిచ్చేటప్పుడు మాత్రం వాళ్ల కరెన్సీనే ఇస్తారు. భూటాన్లో వస్తువుల ధరలు కొంచెం ఎక్కువే. అక్కడ ప్రతి వస్తువు విలువ 100 రూపాయల నుంచే మొదలవుతుంది. ఇక్కడ చైనాలో తయారైన వస్తువులతో పాటు బంగ్లాదేశ్లో తయారైన నాణ్యమైన దుస్తులు సైతం లభిస్తాయి. హ్యాండీక్రాఫ్ట్స్ విరివిగానే దొరుకుతాయి. కానీ అదే సమయంలో రేట్లు కూడా ఎక్కువే. భారత్ చైనా మధ్యనున్న భూటాన్ చాలా విషయాల్లో భారత్ మీదే ఆధారపడుతుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో భూటాన్ భారత సలహాలు స్వీకరిస్తుంది. భూటాన్ సైన్యానికి భారత సైన్యమే శిక్షణనిచ్చింది. పరిశ్రమలు నెలకొల్పే విషయంలో కూడా భూటాన్కు భారత్ ఆర్థిక సాయం చేస్తోంది. భూటాన్కు వెళ్లాలంటే భారతీయులకి వీసా అక్కర్లేదు. విదేశీ పర్యాటకుల నుంచి మాత్రం స్టాట్యూటరీ ఛార్జెస్ కింద రోజుకి $250 వసూలు చేస్తోంది భూటాన్. కానీ మన దేశంతో ఉన్న స్నేహం కారణంగా స్టాట్యూటరీ ఛార్జెస్ నుంచి భారతీయులకి మాత్రమే మినహాయింపునిస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇక భూటాన్కు వెళ్లాలంటే ముంబై నుంచి బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని కొంచెం ఖర్చైనా చెల్లించగలము అని అనుకుంటే అక్కడి నుంచి నేరుగా భూటాన్ సరిహద్దు జైగాన్కు టాక్సీలో వెళ్లొచ్చు. ఇమిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకున్న తర్వాత రాజధాని థింపుకు చేరుకుంటే పర్యటన ప్రారంభించవచ్చు. రాత్రి 9 గంటల్లోపు వెడితేనే హోటల్లో విడిదికి వీలవుతుంది. భూటాన్ వంటి దేశాలకు స్వయంగా కంటే టూరిజం సంస్థల ప్యాకేజీల్లో భాగంగా వెళ్లటమే బెటర్. భూటాన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీతో సమానం కాబట్టి ఫుడ్, హోటల్స్ రేట్స్ విషయంలో భారత్తో పోలిస్తే పెద్దగా తేడా ఉండదు. ఇక భూటాన్లో ట్రాన్స్పోర్ట్ పరంగా ఉన్న ఏకైక నెట్వర్క్ రోడ్లే అయినప్పటికీ స్థానికంగా రోడ్లు పెద్ద బాగుండవు. ఇక ప్రయాణానికి బస్సులు లేదా టాక్సీల్లో వెళ్లొచ్చు. ఒకరోజు పర్యటనకు టాక్సీ డ్రైవర్లు దాదాపు $1000 వరకు తీసుకుంటారు. ఇక ప్యాకేజీల విషయానికొస్తే పారో, పునాఖా, థింపూల్లో 7 రోజుల పర్యటనకు గాను థామస్ కుక్ సంస్థ $40,000 వరకు ఛార్జ్ చేస్తోంది. రానుపోను విమాన ప్రయాణం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, రవాణా ఛార్జీలు, గైడ్ ఛార్జీలన్నీ ఈ ప్యాకేజీలో భాగమే. ఇదే సంస్థ థింపూకు విమాన ప్రయాణం మినహా మిగిలిన ప్యాకేజీని $10,000 నుంచి ఆఫర్ చేస్తోంది. మిగిలిన ట్రావెల్ సంస్థలు కూడా ఇంచుమించు ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ప్రకృతి అందాల్ని టూరిజం రూపంలో క్యాష్ చేసుకోవాలనే ఆలోచనకు భూటాన్ చాలా దూరం. తమ దేశ పర్యావరణానికి హాని కలగనంత వరకే పర్యాటకులకు అనుమతించే ఏకైక దేశం ఇదే. అందుకే వరల్డ్ మ్యాప్లో జూమ్ చేసి చూస్తే తప్ప కనిపించని భూటాన్ రియాలిటీలో మాత్రం ప్రపంచ దేశాల ముందు మేం సంథింగ్ స్పెషల్ అంటూ సగర్వంగా నిలిచింది.